ఓకే. సో, మనము లాస్ట్ సెషన్‌లో ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ థియరిటికల్‌గా చూసాం గదా! సో, వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏమిటి? ఎందుకు గిట్ యూజ్ చేస్తారు? ఎందుకు గిట్‌హబ్ యూజ్ చేస్తారని. సో, మనం ఈరోజు సెషన్‌లో ఆ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి ఒకటి ప్రాక్టికల్‌గా ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? సో, ఈ ఈరోజు సెషన్ వెరీ ఇంపార్టెంట్ గిట్‌లో. సో, ఇదే గిట్‌లో చాలా బేసిక్ కాన్సెప్ట్. ఓకే. బట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, మనము థియరిటికల్, ప్రాక్టికల్ చూసే ముందు ఈ గిట్ యాక్చువల్‌గా ఎలా వర్క్ అవుతుందనే కాన్సెప్ట్ చూద్దాం. ఓకే. సో, ఈ గిట్‌లో మెయిన్‌లీ 3 ఏరియాస్ ఉంటాయి. సో, వర్కింగ్ డైరెక్టరీ, స్టేజింగ్ ఏరియా అండ్ దెన్ రిపాజిటరీ విచ్ ఈస్ నథింగ్ బట్ వి కాల్ ఇట్ యాస్ ఎ లోకల్ రిపాజిటరీ. ఓకే. సో, వర్కింగ్ డైరెక్టరీ ఏంటి? దిస్ ఈస్ వేర్ యూ క్రియేట్, మోడిఫై అండ్ డిలీట్ ఫైల్స్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. సో, ఎప్పుడైనా నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నప్పుడు సో, నోటిఫికేషన్స్ అన్ని చేసేది వర్కింగ్ డైరెక్టరీలో వర్కింగ్ డైరెక్టరీ. ఓకే. నెక్స్ట్ స్టేజింగ్ ఏరియా. ఈ వర్కింగ్ డైరెక్టరీలో నువ్వు పని చేసిన తర్వాత ఆ చేంజెస్‌ని స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేస్తావు. సో, స్టేజింగ్ ఏరియా ఏంటంటే హోల్డింగ్ ఏరియా. సో, ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్ కేస్ మనము పని చేసిన తర్వాత స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసిన తర్వాత ఇన్ కేస్ మనకి ఏదన్నా లిటిల్ డౌట్ గాని లేకుంటే అది మనకి చేంజెస్ మీద సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ రీస్టోర్ చేసుకుంటాం వర్కింగ్ డైరెక్టరీకి. మళ్ళీ అక్కడ వర్క్ చేసేసి మనమంతా సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసుకుంటాం. ఓకే. సో, యూ కెన్ సే ఇట్ లైక్ ఇట్ ఈస్ ఎ హోల్డింగ్ ఏరియా. ఓకే. సో, అలాగే ఈ స్టేజింగ్ ఏరియా పర్పస్ ఏంటంటే ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసి స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసిన తర్వాత దాని మీనింగ్ ఏంటంటే యు ఆర్ టెల్లింగ్ ఇట్ స్టార్ట్ ట్రాకింగ్ అబౌట్ ద ఫైల్స్ దట్ యు ఆర్ మాడిఫైయింగ్ ఆర్ క్రియేటింగ్. ఓకేనా? స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయకుండా ఉంటే గిట్ అనేది ట్రాక్ చెయ్యదు. నువ్వు స్టేజింగ్ ఏరియాకి నీ వర్కింగ్ డైరెక్టరీలో నువ్వు చేసిన వర్క్‌ని యాడ్ చేస్తూ ఉంటే దాని మీనింగ్ ఏంటి? యు ఆర్ టెల్లింగ్ గిట్ టు స్టార్ట్ ట్రాకింగ్ యువర్ చేంజెస్. ఓకే. నువ్వు ఓకే. ఏమేమి ఫస్ట్ వర్కింగ్ డైరెక్టరీలో నువ్వు క్రియేట్ చేసి మాడిఫై చేసింటావు. సెట్ ఆఫ్ ప్రొఫైల్స్ అనేది నువ్వు స్టేజ్కి సెండ్ చేస్తేనే అది లైక్ నెక్స్ట్ రెసిప్రోటరీకి ఫార్వర్డ్ చేస్తుంది, లేకపోతే చేయదు. సో, స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేస్తే వి ఆర్ టెల్లింగ్ గిట్ టు ట్రాక్ యువర్ చేంజెస్. మీరు ఇంతవరకు ఏ వర్క్ చేశారో ఆ వర్క్‌ను ట్రాక్ చేయమని. ఓకేనా? విత్ ఎగ్జాంపుల్‌తో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ దీన్ని రిపాజిటరీ అంటారు కదా! సో, ఇది లోకల్ రిపాజిటరీ. సో, ఇక్కడ యాడ్ చేసిన తర్వాత అవి నువ్వు ఫైనల్‌గా సేవ్ చేయాలి. ఓకే. ఫైనల్‌గా సేవ్ అంటే కమిట్ అంటారు. గిట్‌లో దాన్ని కమిట్ అంటారు. సో, స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసిన తర్వాత దాని మీనింగ్ ఏంటి? యు ఆర్ రెడీ టు సేవ్ యువర్ చేంజెస్. సో, అక్కడి నుంచి నువ్వు కమిట్ చేస్తావు. కమిట్ చేస్తూనే ఈ రిపాజిటరీ అనే లొకేషన్‌లోకి వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ ఈ 3 ఏరియాస్‌లో నీ వర్క్ ఉంటది. ఫస్ట్ ఇక్కడేమో నీ యాక్చువల్ వర్క్ జరుగుతుంది. తర్వాత స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేస్తావు. స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసిన తర్వాత గిట్ విల్ ట్రాక్ యువర్ చేంజెస్. తర్వాత నువ్వు దాన్ని ఫైనల్‌గా గిట్‌లో ఈ లోకల్ రిపాజిటరీలో సేవ్ చేయమని చెప్పేసి కమిట్ అనే కమాండ్ యూజ్ చేసుకొని సేవ్ చేస్తావు. ఓకే. సో, ఇప్పుడు ఈ స్టేజింగ్ ఏరియాని ఏమంటారు? ఇంకొక పేరు ఇండెక్స్ ఏరియా అని కూడా అంటారు. ఓకే. సో, ఇప్పుడు యాక్చువల్‌గా ఎలా వర్క్ ఉంటదంటే వర్కింగ్ డైరెక్టరీలో నువ్వు వర్క్ చేస్తావు. స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేస్తావు. ఎలా యాడ్ చేస్తావు? బై యూజింగ్ గిట్ యాడ్ కమాండ్. గిట్ యాడ్ కమాండ్ యూజ్ చేస్తున్నావంటే దాని మీనింగ్ ఏంటి? యు ఆర్ యాడింగ్ యువర్ వర్క్ టు స్టేజింగ్ ఏరియా ఆర్ ఇండెక్స్ ఏరియా. ఫైనల్‌గా నువ్వు ఈ లోకల్ రిపాజిటరీలో సేవ్ చేయాలంటే ఏం చేస్తావు? యూ విల్ సేవ్ యువర్ చేంజెస్ బై యూజింగ్ గిట్ కమిట్ కమాండ్. ఓకే. యూ విల్ కమిట్ దెమ్. ఓకే. కమిట్ అంటే నథింగ్ బట్ సేవ్. వన్స్ యువర్ లోకల్‌గా పని అయిపోయిన తర్వాత ఏం చేస్తావు దాన్ని ఇక్కడికి గిట్‌హబ్ రిపాజిటరీలోకి పుష్ చేస్తావు దాన్ని. ఓకే. ఓకే. మళ్ళీ నువ్వు దీని మీద వర్క్ చేయాలంటే ఏం చేసుకుంటావు? దీని నుంచి పుల్ చేసుకుంటావు నీ లోకల్‌లోకి. ఓకేనా?
సో ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఎగ్జాంపుల్ చూపించడం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? విత్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. అప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే మనం క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్తో మనం చూపించాలంటే ఫస్ట్ ఏం కావాలి? మనకు సెంట్రల్ హబ్ రిపాజిటరీలో ఒక రిపాజిటరీ కావాలి కదా మన కోడ్కి. సో నేను ఫస్ట్ ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాను. ఓకే, ఐ విల్ లాగిన్ టు దిస్ గిటప్ అకౌంట్. ఓకే, సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను, బట్ మీకోసం నేను సైన్ అవుట్ అయ్యి నేను మళ్ళీ లాగిన్ అవుతాను. ఓకే ఓకే, సో ఎప్పుడైతే మీరు github.comకి వెళ్ళారో ఈ పేజ్కి తీసుకొని వస్తుంది. సో ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో మనకు సైన్ అప్ ఉంది. సో నేను సైన్ అప్ ఆప్షన్ మీదకి వెళ్తాను. ఓకే, సారీ నాట్ సైన్ అప్ సారీ సైన్ ఇన్. ఓకే, సైన్ ఇన్. సో నేను నా క్రెడెన్షియల్స్తో లాగిన్ అవుతున్నా. సో లాగిన్ అవుతూనే డైరెక్ట్గా మనకి ఈ పేజ్ వస్తుంది. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత మనం రెపాజిటరీ క్రియేట్ చేయాలంటే మనకి 3 ప్లేస్లో చేయొచ్చు. ఒకటి ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ మన టాప్ రైట్ కార్నర్లో ఇక్కడికి వస్తే ఇక్కడ యారో డౌన్ మార్క్ ఉంది, ఇక్కడికి వస్తే డౌన్ యారో మార్క్, ఇక్కడికి వస్తే న్యూ రెపాజిటరీ, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. ఓకే, సో నేను ప్రజెంట్ ఇక్కడికి వస్తాను. ఓకే, ఇక్కడ క్రియేట్ న్యూ రెపాజిటరీ ఆప్షన్ ఉంది. సో దీనికి ముందు సో మనకున్న ఆప్షన్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ మనం రెపాజిటరీ నేమ్ ఇవ్వాలి. ఓకే, అంటే నీ అప్లికేషన్ కోడ్ని సేవ్ చేసుకోవడానికి నీ అప్లికేషన్ పేరుతో ఒక రెపాజిటరీ నేమ్ చేస్తాం. ఓకే, తర్వాత అది పబ్లిక్ రెపాజిటరా ప్రైవేట్ రెపాజిటరా అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకుని ఆప్షన్ ఎలెక్ట్ చేసుకుంటాం. ఓకే, తర్వాత రీడ్మీ డాట్ ఫైల్, ఇది ఆప్షనల్, మనకు కావాలంటే యాడ్ చేస్తాం, లేదనుకుంటే లేదు. సో నేను ప్రజెంట్ ఈరోజు రీడ్మీ డాట్ ఆప్షన్ నేను యూజ్ చేయను, రీడ్మీ డాట్ అనే ఫైల్ లేకుండా నేను క్రియేట్ చేస్తా. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను ఈ రెపాజిటరీ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూసారా రెపాజిటరీ నేమ్ అని చెప్పేసి, రెపాజిటరీ నేమ్. సో నేను ఏం ఇస్తాను? రెపాజిటరీ నేమ్ శాంపుల్ అప్లికేషన్. ఓకే, నేను దీన్ని ప్రైవేట్ రెపాజిటరీగా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రైవేట్ రెపాజిటరీ అంటే ఏంటి? ఐ హ్యావ్ కంట్రోల్, నేను ఎవరినైతే అలో చేస్తానో వాళ్ళు మాత్రమే చూడగలరు. ఓకే, ఇన్ కేస్ నేను పబ్లిక్గా క్రియేట్ చేస్తే ఎవరికైనా ఈ రెపాజిటరీ యూఆర్ఎల్ తెలిస్తే వాళ్ళందరూ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ క్రియేట్ న్యూ రెపాజిటరీ గురించి మీద క్లిక్ చేస్తున్నా. ఓకే ఓకే, సో మనకి రెపాజిటరీ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో రెపాజిటరీ క్రియేట్ అవుతూనే మనకి ఒక పేజ్ ఇలా కనపడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెపాజిటరీ ఎక్కడ ఉంది? ఇక్కడ github.comలో ఉంది. సో github.com అనేది ఏంటి? మనకు సెంట్రల్ రెపాజిటరీ. ఓకే, సో ఇప్పుడు నేను లాస్ట్ సెషన్లో ఏం చెప్పాను నేను యాక్చువల్గా చెప్పేటప్పుడు? సో మనకి సెంట్రల్ రెపాజిటరీలో మనం రెపాజిటరీ క్రియేట్ చేసుకుంటాం, నెక్స్ట్ దాన్ని మనము క్లోన్ చేసుకుంటాం, అంటే కాపీ చేసుకుంటాం మన లోకల్లోకి. కరెక్టా? సో ఇప్పుడు దానికి కాపీ చేయాలంటే సో ఈ పర్టికులర్ లింక్ మనం కాపీ చేసుకోవాలి. ఓకే, ఈ పర్టికులర్ లింక్ మనకి ఎక్కడుంది? ఈ లింక్. ఓకే, ఇక్కడ చూసారా https SSH అని ఉంది కదా, ఈ లింక్. ఓకే, సో ఇది నీ రెపాజిటరీ లింక్. ఓకే, సో ఇది లింక్ చేసుకొని నేను సర్వర్లోకి వెళ్తున్నా. ఓకే, సో మనము లాస్ట్ సెషన్లో లాస్ట్ 2 సెషన్స్లో ఏం చేస్తున్నాం? గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసాము, లోకల్గా మనము గిట్ కాన్ఫిగర్ చేసాము ఇన్స్టాల్ చేసుకొని. సో నేను జస్ట్ వర్షన్ చెక్ చేసుకుంటున్నా. సో వర్షన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను గిట్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ చూస్తున్నా. ఓకే, చూడు నా యూజర్ నేమ్ ఏంటి?
పవన్ కుమార్ KRRK1 ఈమెయిల్ ఐడి. నేను గిట్ లోకి అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే డీటెయిల్స్ నేను యూజ్ చేశానో, ఏ యూజర్ నేమ్ ఇచ్చాను, ఏ ఈమెయిల్ ఇచ్చానో అదే యూజర్ నేమ్ అదే మెయిల్ ఐడితోనే మనము గిట్ కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకేనా? నేను అలాగే కాన్ఫిగర్ చేసా, సెషన్లో కూడా మీకు అలాగే చూపించా. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఇప్పుడు ఏ లొకేషన్లో ఉన్నా, EC2 యూజర్ లొకేషన్లో ఉన్నా. ఓకే, నేను ఇక్కడ ముందే రెపోస్ క్రియేట్ చేశాను, కానీ నేను క్రియేట్ చేసి నేను మళ్ళీ చూపిస్తా. ఓకే, నేను ఏ లొకేషన్లో ఉన్నా, EC2 యూజర్. ఈ లొకేషన్లో నేను ఏం చేస్తున్నా, రెపోస్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఆ రెపోస్ డైరెక్టరీలోకి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఐ వాంట్ టు క్లోన్ దట్ సెంట్రల్ రెపాజిటరీ ఇంటూ దిస్ రెపోస్. ఓకే, గిట్ క్లోన్. సో ఈ లింక్, ఓకే, ఈ లింక్. సో ఇప్పుడు నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది గిట్ హబ్ టి. ఎందుకు గిట్ హబ్ అడుగుతుంది ఇది? క్లోన్ చేసి బట్ ఎందుకు గిట్ హబ్ రిపాజిటరీ ఎక్కడ ఉంది మంది? ఇక్కడ గిట్ హబ్ లో ఉంది కదా, మనకున్న రెపాజిటరీ గిట్ హబ్ లో కదా. Okay. సో ఇక్కడ నుంచి నేను క్లోన్ చేస్తున్నా. ఓకే, సో ఓకే, ఇక్కడ ఏమొచ్చింది, యూ అపియర్ టు హ్యావ్ క్లోన్ అండ్ ఎంటీ రెపాజిటరీ. ఎందుకు ఎంటీ రెపాజిటరీ? మనం జస్ట్ రెపాజిటరీ క్రియేట్ చేసాం, దాంట్లో ఏం ప్లేస్ చేయలే కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తే శాంపుల్ అప్లికేషన్. సో మన రెపాజిటరీ పేరు ఏంటి? శాంపుల్ అప్లికేషన్. చూడు, అదే పేరుతోనే శాంపుల్ అప్లికేషన్ క్లోన్ అయిందా. సో ఈ క్లోన్ అంటే ఏంటి, నథింగ్ బట్ కాపీ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఓకే, ఇక్కడ సో బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్, ఇక్కడ మనం ఏం చేసాము, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం కదా. సో కానీ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే, సో ఎక్సెప్షన్ ఇలా వచ్చింది, అథెంటికేషన్ ఫీల్డ్ అని ఎక్సెప్షన్ వచ్చింది. నేను యూజర్ నేమ్ ఇచ్చా, పాస్వర్డ్ ఇచ్చా, కరెక్ట్ గానే ఇచ్చా, కానీ ఇలాగ ఫెయిల్ వచ్చింది. సో ఇది ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడు, సపోర్ట్ ఫర్ పాస్వర్డ్ అథెంటికేషన్ వాజ్ రిమూవ్డ్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ తో అథెంటికేషన్ అనేది అనే ఫంక్షనాలిటీ గిట్ హబ్ అనేది రిమూవ్ చేసింది 2021లోనే. ఓకే, ఇప్పుడు మనం అథెంటికేషన్ చేయాలంటే ఒక యాక్సెస్ టోకెన్ క్రియేట్ చేసుకుని ఆ యాక్సెస్ టోకెన్ తోనే మనము అథెంటికేషన్ పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు అథెంటికేషన్ మనకి ఆ యాక్సెస్ టోకెన్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఈ పర్టికులర్ సైట్లోకి వెళ్తే, ఈ పర్టికులర్ సైట్లోకి సో నేను ఆ సైట్ ఓపెన్ చేసా. ఓకే, సో క్రియేట్ ఏ ఫైన్ గ్రైన్డ్ పర్సనల్ యాక్సెస్ టోకెన్. ఓకే, సో ఇక్కడికి వస్తే ఇక్కడ స్టెప్స్ ఉందన్నమాట, ఎలా మనము పర్సనల్ యాక్సెస్ టోకెన్ మనం జనరేట్ చేసుకోవాలనేది. సో ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ టాప్ రైట్ కార్నర్ ప్రొఫైల్ దగ్గర సెట్టింగ్స్ లోకి వెళ్ళమంటుంది. ఓకే, సో నేను ఇక్కడ వస్తే ఇక్కడ ప్రొఫైల్. ఓకే, ఇది ప్రొఫైల్ ఐకాన్. సో ఇక్కడికి వస్తే మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది. సో సెట్టింగ్స్కి వచ్చాను. ఓకే, సెట్టింగ్స్ న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేసింది. సో ఈ సెట్టింగ్స్ లెఫ్ట్ సైడ్
లెఫ్ట్ సైడ్ డౌన్కి వస్తే డెవలపర్ సెట్టింగ్స్. సో ఈ డెవలపర్ సెట్టింగ్స్ మళ్ళీ న్యూ ట్యాబ్లో ఓపెన్ అయింది. ఈ డెవలపర్ సెట్టింగ్స్లో మళ్ళీ ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్, ఇక్కడ డౌన్ ఆరో మీద క్లిక్ చేస్తే ఫైన్ గ్రైన్డ్ టోకెన్స్. సో ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ న్యూ ట్యాబ్లో ఓపెన్ అయింది. సో ఇక్కడ జనరేట్ న్యూ టోకెన్. ఓకే, జనరేట్ న్యూ టోకెన్. సో నాకు ముందు ఉన్నింది, నేను ముందు డిలీట్ చేస్తా కావాలంటే. ఓకే, సో నేను ముందుది డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర ఏం లేవు యాక్సెస్ టోకెన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకు ఆప్షన్ జనరేట్ న్యూ టోకెన్. సో నేను న్యూ టోకెన్ మీద క్లిక్ ఇస్తా. సో ఇది న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసింది. సో ఇక్కడ మనకి టోకెన్ నేమ్. సో సరే, ఎందుకు ఇది న్యూ దాంట్లోకి వెళ్తుంది? ఒక్క నిమిషం, లెట్ మీ రీలోడ్. అది ఎందుకు ఎంట్రీ చేస్తుంటే ఎంట్రీ తీసుకోవట్లేదు. ఓకే, ఓకే, సో నేను ఏమిస్తాను, గిట్హబ్ యాక్సెస్ టోకెన్. సో ఈ నేమ్ మీ ఇష్టం. ఓకే, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పైరేషన్, ఓకే, ఎక్స్పైరీ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 90 డేసా లేకుంటే 60 డేసా 30 డేస్ అని ఉంది, మీరు కష్టమైనా పెట్టుకోవచ్చు. నేను ప్రజెంట్ 90 డేస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, సో డిస్క్రిప్షన్, సో నేను డిస్క్రిప్షన్ కూడా సేమ్ యాజ్ టోకెన్ నేమే పెట్టుకుంటున్నా. ఇక్కడ రిసోర్స్ ఓనర్, సో ఇది నా గిట్హబ్ అకౌంట్. ఓకే, నేను అదే పెట్టేసుకుంటున్నా. నెక్స్ట్ రెపాజిటరీ యాక్సెస్, నాకు అన్ని రెపాజిటరీకి యాక్సెస్ కావాలి. సో అందుకు నేను ఆల్ రెపాజిటరీస్కి సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ రెపాజిటరీ పర్మిషన్స్, సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నేను అన్ని దాంట్లోకి రీడ్ అండ్ రైట్. ఓకే, సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, అన్ని రీడ్ అండ్ రైట్ యాక్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సో కొన్ని దాంట్లోకి రీడ్ ఓన్లో ఉంది, రీడ్ ఓన్లో మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో రీడ్ రైట్. రీడ్ రైట్. సో దీనికి మాత్రం ఆప్షన్ ఉంది రీడ్ ఓన్లీ. ఓకే, అండ్ దెన్ సో ఇలా మనకి చాలా ఉంటాయి, అన్ని రీడ్ అండ్ రైట్. ఇన్ కేస్ రీడ్ అండ్ రైట్ లేకుంటే రీడ్ ఓన్లీ. ఓకే, సో డన్. సో మనం అది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తుంది మనకి 26 పర్మిషన్ ఫర్ ఆల్ యువర్ రెపాజిటరీస్. సో ఇవన్నీ పర్మిషన్స్. సో మనం 26 పర్మిషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ జనరేట్ టోకెన్ మీద. సో జనరేట్ టోకెన్ ఇస్తానే సో ఇక్కడ మనకి టోకెన్ జనరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక మనకు నోట్ వస్తుంది, మేక్ షూర్ టు కాపీ దిస్ పర్సనల్ యాక్సెస్ టోకెన్ యాజ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ దిస్ అగైన్. ఇది ఒక్కసారి మాత్రమే చూపిస్తుంది. సో కాపీ చేసుకొని మనము నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకుంటాం. ఓకే, సో నేను సేవ్ చేసుకున్నా. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత అంతే, మన యాక్సెస్ టోకెన్ క్రియేట్ అయిపోయింది, మనం దాన్ని సేవ్ చేసుకున్నాం. ఓకే, సో ఆ సేవ్ చేసుకున్న తర్వాత నేను ఏం చేశాను, చూడు ఇక్కడ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశాను. యాక్సెస్ టోకెన్, డిస్క్రిప్షన్, ఎక్స్పైరేషన్,
ఆల్ రిపాజిటరీస్ ఇక్కడ పర్మిషన్ ఇక్కడ వెళ్ళి సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్స్ అన్ని పెట్టా. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ దీన్ని కూడా హైలైట్ చేసా. ఓకే. సో తర్వాత నేను క్లోన్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ బదులు మనం ఏమిస్తాం ఇప్పుడు యాక్సెస్ టోకెన్. ఓకే. యాక్సెస్ టోకెన్. ఈ యాక్సెస్ టోకెన్ మనం పేస్ట్ చేసేప్పుడు మనకు కనపడదు పేస్ట్ అయిందా లేదా అని చెప్పేసి. సో మనం ఏం చేయాలి, దీన్ని ఎగ్జాక్ట్ గా ఎటువంటి స్పేస్ ఫ్రంట్ లో కానీ లాస్ట్ లో కానీ స్పేస్ లేకుండా కాపీ చేసుకొని సర్వర్ లేక్ వచ్చేసి జస్ట్ లెఫ్ట్ క్లిక్ 1 టైం అంతే, అదే పేస్ట్ అయిపోతుంది. లెఫ్ట్ క్లిక్. సో ఇటు లెఫ్ట్ క్లిక్ నేను 1 టైం ఇస్తాను చూడు, నాకు అంతా పేస్ట్ అయిపోయింది. ఇక్కడ మాత్రం నీకు చూపిది పేస్ట్ అయినట్టు. లెఫ్ట్ క్లిక్ నువ్వు 1 టైం ఇస్తే అది ప్రాపర్ గా పేస్ట్ అయిపోయినట్టే. ఓకేనా? ఓకే. పేస్ట్ చేసేసి ఎంటర్ చేసే అంతే. సో అది కరెక్ట్ గా నువ్వు కాపీ పేస్ట్ చేసినంటే అది యాక్సెస్ ఆథరైజేషన్ అయిపోయి ఆ రిపాజిటరీ క్లోన్ అయిపోతుంది. సో క్లోన్ అయిపోతే నీకు ఇట్లా కనిపిస్తుంది. యూ అపియర్ టు హ్యావ్ క్లోన్డ్ అండ్ ఎంటీ రిపాజిటరీ. ఓకే. ఎంటీ రిపాజిటరీ అయితే ఇప్పుడు మనం రిపాజిటరీ క్లోన్ చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు క్లోన్ చేసుకునే రిపాజిటరీ ఇది మన రిపాజిటరీ. నీ గిట్ కమాండ్స్ గిట్ రిపాజిటరీలో మాత్రమే వర్క్ అవుతాయి. ఓకే. అవుట్ సైడ్ వర్క్ అవ్వవు. సో ఇక్కడ మనకు గిట్ రిపాజిటరీ ఏంటి, శాంపుల్ ఇప్పుడు నేను ఎక్కడున్నా, నేను రెపోస్ లో ఉన్నా, శాంపుల్ అప్లికేషన్ లో లేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసి నేను గిట్ స్టేటస్ అని ఒక కమాండ్ ఉంది, కొడితే ఇక్కడ చూపిస్తుంది చూడు, నాట్ ఏ గిట్ రిపాజిటరీ. అంటే దాని మీనింగ్ ఏంటి, నువ్వు రన్ చేసే ఈ కమాండ్ నువ్వు గిట్ రిపాజిటరీ నువ్వు రన్ చేయట్లేదు. ఓకే. వేరే రిపాజిటరీ వేరే డైరెక్టరీలో రన్ చేస్తున్నావని. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సిడి శాంపుల్ అప్లికేషన్కి వెళ్తా, నేను ఇక్కడ గిట్ స్టేటస్ చూడు కమాండ్ రన్ అయింది. సో కమాండ్ రన్ అయిన తర్వాత మనకి ఏమొచ్చింది, ఆన్ బ్రాంచ్ మాస్టర్, నో కమిట్ సెట్. ఓకే. నథింగ్ టు కమిట్. గిట్ స్టేటస్ అనే కమాండ్ ఏంటి, గిట్ స్టేటస్ అనే కమాండ్ ఏం చూపిస్తుంది, నీ వర్కింగ్ డైరెక్టరీ యొక్క స్టేటస్ చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే టెక్నికల్ గా నీ లోకల్ రెపాజిటరీలో ఉన్నావు. ఓకే. ఈ లోకల్ రెపాజిటరీలో నీకు ఇప్పుడు ఇక్కడ ఏమీ లేవు, కరెక్టా? ఇప్పుడు ఏమీ లేకున్నా కూడా నీకు ఈ గిట్ సాఫ్ట్వేర్ ప్రకారము నీకు ఇక్కడ ఏముంటాయంటే ఈ గిట్ అకార్డింగ్ టు గిట్ సాఫ్ట్వేర్. ఓకే. ఈ 3 ఉంటాయి, వర్కింగ్ డైరెక్టరీ ఉంటుంది, స్టేజింగ్ ఏరియా ఉంటుంది, రెపాజిటరీ ఉంటుంది. బట్ దీస్ ఆర్ ఇన్విజిబుల్ టు అస్. ఓకే. బై డిఫాల్ట్ నువ్వు ఎక్కడ ఉంటావు, బై డిఫాల్ట్ నువ్వు వర్కింగ్ డైరెక్టరీలో ఉంటావు. నువ్వు ఒక రెపాజిటరీ క్లోన్ చేసుకొని ఆ రెపాజిటరీ ఫోల్డర్కి వెళ్ళిన తర్వాత నీకు ఈ 3 ఉంటాయి, అవి నీకు ఇన్విజిబుల్. ఈ మూడిట్లో నువ్వు బై డిఫాల్ట్ ఎక్కడ ఉంటావు, వర్కింగ్ డైరెక్టరీలో ఉంటావు. ఓకేనా? సో నువ్వు ఇక్కడ వర్క్ చేస్తావు. ఓకే. ఇక్కడ వర్కింగ్ అంటే ఏంటి, నథింగ్ బట్ క్రియేటింగ్ యువర్ అప్లికేషన్ ఫైల్స్, యాడింగ్ కోడ్, మేకింగ్ చేంజెస్ టు ద కోడ్, రిమూవింగ్ అన్నెసెసరీ కోడ్, దాన్నే వర్క్ అంటారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. ఓకే. ఓకే. సో ఫైల్ క్రియేట్ చేసే ముందు, సో టిపికల్లీ యువర్ రెపాజిటరీ స్టేటస్ ఇది వర్కింగ్ డైరెక్టరీ, ఇండెక్స్, రెపాజిటరీ. ఓకే. ఇది ఎందుకు ఎంటీగా ఉన్నాయి, బికాస్ నథింగ్ ఇస్ దేర్ ఇన్ యువర్ రెపో, ఇన్ యువర్ రెపాజిటరీ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. ఇప్పుడు నేను నేమ్స్ డాట్ టెక్స్ట్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తా ఈ పేర్లతో. ఓకే. ఎక్కడ క్రియేట్ చేస్తా నేను, నా రెపాజిటరీలో. నా రెపాజిటరీ పేరు ఏంటి, శాంపుల్ వెబ్ అప్లికేషన్. ఓకే. క్యాట్ నేమ్స్ డాట్ టెక్స్ట్. ఓకే. జాన్ జేమ్స్ మేర్. ఓకే. ఓకే. సో కంట్రోల్ డి టు సేవ్. ఇప్పుడు నేను వర్క్ చేసా. ఓకే. నా వర్కింగ్ డైరెక్టరీ ఇప్పుడు నాకు ఈ ఫైల్ కనపడాలా, కరెక్టా? ఇప్పుడు నేను నీ వర్కింగ్ డైరెక్టరీ స్టేటస్ చూడాలంటే కమాండ్ ఏంటి, గిట్ స్టేటస్. చూడు ఇక్కడ ఏమొచ్చింది చూడు, అన్ట్రాక్డ్ ఫైల్ నేమ్స్ డాట్ టెక్స్ట్. ఓకే.
నువ్వు ఒక ఫైల్ క్రియేట్ చేస్తావు. నువ్వు ఏదైనా ఒక కొత్తగా ఫైల్ క్రియేట్ చేస్తే ఆ ఫైల్ స్టేటస్ ఏంటి? అన్‌ట్రాక్డ్. ఇది ఎప్పుడు ట్రాకింగ్ లోకి వస్తుంది? స్టేజ్ లెక్క పంపించింది. మనం ఎప్పుడైనా స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసిన మాత్రమే ఇది ట్రాకింగ్ లోకి వస్తుంది. ఓకే. ఇప్పుడు నువ్వు ఈ ఫైల్ స్టేజింగ్ యాడ్ చేయాలంటే కమాండ్ ఏంటి? గిట్ యాడ్ ఫైల్ నేమ్. నేమ్ డాట్ టెక్స్ట్, నేమ్స్ డాట్ టెక్స్ట్. ఓకే. యాడ్ చేశాను. నేను ఇప్పుడు మళ్ళీ స్టేటస్ చూడాలంటే గిట్ స్టేటస్. గిట్ స్టేటస్ చూడు, గ్రీన్ కలర్ లోకి వచ్చింది కదా ఈ ఫైల్. ముందేమో రెడ్ లో ఉంది. రెడ్ అంటే ఏంటి? అన్‌ట్రాక్డ్ ఫైల్ అని. గ్రీన్ లో కంటే ఇట్ హాస్ బిన్ యాడెడ్ టు స్టేజింగ్ ఏరియా. క్యాచ్డ్. ఓకే, స్టేజింగ్ ఏరియా. గ్రీన్ అంటే ఆల్రెడీ ట్రాకింగ్ లోకి వచ్చిందని. ఓకే. సో ఇప్పుడు టిపికల్ గా నీ రిపాజిటరీ స్టేటస్ ఎలా ఉంటది? ముందు వర్కింగ్ డైరెక్ట్ లో ఉన్నప్పుడు ఇలా ఉంటది. వర్కింగ్ డైరెక్ట్ లో నేమ్స్ డాట్ టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఓకే ఇలా ఉంటది. ఓన్లీ వర్కింగ్ డైరెక్ట్ లో ఉంటది. ఇప్పుడు నువ్వు స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేసావు కదా, ఈ ఫైల్ స్టేజింగ్ ఏరియాలో కూడా యాడ్ అయి ఉండాలి. సో గిట్ యాడ్ చేసిన తర్వాత చూడు, స్టేజింగ్ ఏరియాలోకి ఫైల్ వచ్చిందా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి? మనము రిపాజిటరీలోకి సేవ్ చేయాలి. అంటే మనం కమిట్ చేయాలి. కమిట్. ఓకే. దాని కమాండ్ ఏంటి? గిట్ కమిట్ -m కమిట్ మెసేజ్. ఓకే. ఈ కమిట్ మెసేజ్ ఎందుకు? నువ్వు ఆ ఫైల్లోకి ఏం సేవ్ చేంజ్ చేస్తున్నావు అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ ఈజీగా అర్థమైపోనికి మనకు కానీ అదర్ ఇంజనీర్స్ కానీ. ఓకే. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా? గిట్ కమిట్ -m యాడింగ్ నేమ్స్ డాట్ టెక్స్ట్ ఫైల్. ఓకే. గిట్ కమిట్ -m యాడింగ్ నేమ్స్ డాట్ టెక్స్ట్ ఫైల్. ఇక్కడ యాడింగ్ అయితే ఇక్కడ చూడు, 1 ఫైల్ చేంజ్డ్, 3 ఇన్సర్షన్స్. ఓకే. ఓకే. నేమ్స్ డాట్ టెక్స్ట్. డేటా ఎంత ఉందో అది కౌంట్ లో చూపిస్తుంది. సో ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అని కొడితే ఏమీ చూపించదు. ఎందుకు ఏం చూపించదు? లోకల్ నువ్వు ఏం చేసావు? ఇప్పుడు గిట్ కమిట్ అయినప్పుడు ఇక్కడ నుంచి సేవ్ చేసావు. సో సేవ్ చేసావు కాబట్టి ఇంకేం స్టేటస్ చూపించదు, ఎందుకంటే ఆ ఫైల్ నువ్వు ఆల్రెడీ సేవ్ చేసావు. ఓకేనా? సో ఇప్పుడు ఈ చేంజెస్ అని ఎక్కడున్నాయి? ఇప్పుడు ఇవి లోకల్ గా నా దగ్గర ఉన్నాయి, నా సర్వర్ లో నా దగ్గర ఉన్నాయి. సెంట్రల్ రిపాజిటరీ లేవు కదా. ఇప్పుడు నువ్వు ఒక అదర్ ఇంజనీర్, నీకు కావాలంటే ఇది ఎక్కడ ఉండాలి? ఇది ఈ చేంజెస్ సెంట్రల్ రిపాజిటరీలో ఉండాలి. కరెక్టా? ఆ సెంట్రల్ రిపాజిటరీలో ఉండాలంటే కమాండ్ ఏంటి? మన లోకల్ చేంజెస్ అన్ని సెంట్రల్ రిపాజిటరీకి పుష్ చేయాలంటే గిట్ పుష్. ఓకే. పుష్ చేసినప్పుడు హ్యావ్ క్రెడెన్షియల్స్. ఓకే. యూజర్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వకూడదు. మనం క్రియేట్ చేసుకున్న పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఇవ్వాలి. ఓకేనా? సో నేను కాపీ చేసుకున్నా. సేవ్ చేయాలంటే లెఫ్ట్ క్లిక్ ఓన్లీ 1 టైం. చూడు అయిపోయింది. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి మనకి మాస్టర్ టు మాస్టర్. ఓకే. బ్రాంచ్ అని చూపిస్తుంది, మాస్టర్ అని చూపిస్తుంది. ఈ బ్రాంచ్ అనే కాన్సెప్ట్ గురించి నేను నెక్స్ట్ సెషన్ లో మాట్లాడతా. ఓకే. అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటి? ఇంతవరకు మనం చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే సో సెంట్రల్ రిపాజిటరీలో మనం డిపాజిటరీ క్రియేట్ చేసినాం. ఓకే. రిపోర్ట్ చేసిన తర్వాత దాన్ని క్లోన్ చేసుకున్నాం. లోకల్ అంటే మన సర్వర్లో కాపీ చేసుకున్నాం. కాపీ చేసిన తర్వాత మనం లోకల్ గా మన అప్లికేషన్ కోడ్ రాసినాం. రాసిన తర్వాత లోకల్ గా సేవ్ చేసినాం, అంటే కమిట్ చేసినాం. కమిట్ చేసిన తర్వాత మళ్ళీ సెంట్రల్ రిపాజిటరీకి పుష్ చేసినాం. కరెక్టా? ఇప్పుడు ఇంకొక డెవలపర్ దాన్ని తీసుకోవాలనుకుంటే సెంట్రల్ రిపాజిటరీ మళ్ళీ కాపీ చేసుకుంటాడు. సేమ్ ప్రాసెస్ మనం ఇప్పుడు ఎలా చేసామో వర్క్ అంతా అలాగే వర్క్ చేసి సెంట్రల్ రిపాజిటరీ మళ్ళీ పుష్ చేస్తాడు. ఓకే. సో ఇప్పుడు
ఇప్పుడు నేనేం చెప్పాను యాక్చువల్గా ట్రాకింగ్ అని చెప్పానా? ఇది ఎవరు చేంజెస్ చేశారు, ఎప్పుడు చేశారు, ఏ ఫైల్లో చేశారు అనే డీటెయిల్స్ ఇస్తుందని చెప్పానా? ఆ డీటెయిల్స్ చూద్దామా ఇప్పుడు. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ మనం ఎలా చూస్తామంటే ఓకే, సో మనం పుష్ చేసిన తర్వాత మనము కమిట్ చేసాం కదా, ఆ కమిట్కి ఒక ఐడి క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఐడి డీటెయిల్స్ మనం ఎలా చూస్తామంటే గిట్ లాగ్. ఈ గిట్ లాగ్ ఏమని చూపిస్తా అంటే ఇంతవరకు ఎన్ని కమిట్ ఐడీస్ ఉంటే అన్ని కమిట్ ఐడీస్ లిస్ట్ అవుట్ చేస్తుంది. ఓకే, సో ఫార్ మనం చేసింది ఒక కమిట్, అందుకు ఇక్కడ ఒక కమిట్ చూపిస్తుంది. ఈ కమిట్ ఐడి ఇది, ఈ కమిట్కి అసైన్ ఐడి ఇది. ఓకే, సో ఇప్పుడు ఈ ఐడిలో ఏం చూపిస్తుంది, పవన్ కుమార్ అనే వ్యక్తి పని చేసినాడు. ఏం చేసినాడు, యాడింగ్ నేమ్ స్టార్ టెక్స్ట్ ఫైల్ అనేది యాడ్ చేసినాడు. ఓకే, ఇది మనకి బ్రీఫ్ డీటెయిల్స్. మనం ఇన్ డీటెయిల్ గా చూడాలంటే గిట్ షో ఈ కమిట్ ఐడి. ఓకే, కాపీ చేసుకున్నా పేస్ట్ చేయాలంటే లెఫ్ట్ క్లిక్ 1 టైం అంతే. ఇప్పుడు చూడు ఇన్ డీటెయిల్ గా పవన్ కుమార్ వెనస్డే April 3rd అట్ దిస్ టైం ఈ ఫైల్ యాడ్ చేశాడు. ఈ ఫైల్లో ఏం చేశాడు, ఈ డేటా యాడ్ చేశాడు. అందుకడ ప్లస్ ప్లస్ ప్లస్. అర్థమైందా? ఓకే, ఇదే డీటెయిల్స్ మనం సెంట్రల్ డిపాజిట్ లో కూడా చూడొచ్చు. సో ఇప్పుడు నేను నా సెంట్రల్ డిపాజిట్కి వెళ్తా. ఓకే, సో ఇదే కదా మన సెంట్రల్ డిపాజిటరీ. సో నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి, ఇక్కడికి వెళ్తా, హోమ్ అని క్లిక్ చేస్తా. హోమ్ పేజ్కి వెళ్తే ఇక్కడ మన లెఫ్ట్ సైడ్, ఇక్కడ చూడు మన లెఫ్ట్ సైడ్ మనకి మన రెపాజిటరీ చూపిస్తుంది. ఓకే, నా రెపాజిటరీ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో నా రెపాజిటరీలో ఇక్కడ చూడు నేమ్స్ డాట్ టెక్స్ట్ ఫైల్. ఓకేనా, చూడు కమిట్ ఐడి ఇక్కడ నీకు ఒక 6 or 7 లెటర్స్ మాత్రమే చూపిస్తుంది. బట్ దీని మీద క్లిక్ చేస్తే నీకు కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాము, నేమ్స్ డాట్ టెక్స్ట్ చూడు ఈ 3 యాడ్ చేసాం, 3 లైన్స్. అందుకే ప్లస్ 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 అని గ్రీన్ దాంట్లో ఉంది. ఓకే, ఇన్ కేస్ మనం ఏదైనా మైనస్ చేస్తే మైనస్. ఓకే, మైనస్ గా చూపిస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో నేను మళ్ళీ బ్యాక్ వస్తాను. ఓకేనా, ఇంతవరకు క్లియర్గా అర్థమైంది? ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? అర్థమైంది. ఓకే, సో నేను ఇక్కడ అయ్యే డీటెయిల్స్ మెన్షన్ చేస్తా, గిట్ టు సో కమిట్ అని. ఓకేనా, సో నేను అది ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్ ఇక్కడ ఏం లేవు కదా మనకు. చూడు నథింగ్ టు కమిట్ అంటే ఇక్కడ చూడు వర్కింగ్ ట్రీ అంటే నథింగ్ బట్ యువర్ వర్కింగ్ డైరెక్టరీ ఇస్ క్లీన్. నువ్వు చేసిన వర్క్ ఇంతవరకు సేవ్ అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ ఏమున్నాయి, నాకు నేమ్ స్టార్ టెక్స్ట్ అని ఉంది కదా. ఈ నేమ్ స్టార్ టెక్స్ట్ లో మనకి ఏమున్నాయి, జాను, జేమ్స్, మేరీ అని ఉంది కదా. నేను ఇంకొక మేబీ ఏదైనా ఒకటి డిలీట్ చేసి ఒక పేరు ఇంకొక పేరు యాడ్ చేస్తా. ఓకే, ఓకేనా, విఐ నేమ్ స్టార్ టెక్స్ట్. ఓకే, ఇన్సర్ట్ డేటా యాడ్ చేయడానికి సో నేను మేరీ అనే పేరు తీసేస్తా. ఓకే, మేరీ అనే పేరు తీసేసి అభి అనే పేరు పెడతా. ఓకే, సేవ్ చేస్తున్నా, ఎస్కేప్ :WQ. ఓకే, ఎంటర్. సేవ్ చేసా, వెరిఫై చేస్తున్నా. ఓకే, ఓకే, ఇప్పుడు నేను గిట్ స్టేటస్ ఇప్పుడు చూడు వర్క్ చేసాం కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. చూడు ఇక్కడ ఏం చూపిస్తుంది, మాడిఫైడ్. ఓకేనా, ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు ఫైల్ అన్ట్రాక్డ్. ఎందుకు అన్ట్రాక్డ్, ఇంతవరకు అది గిట్లో లేదు కాబట్టి.
కానీ నేమ్ స్టార్ టెక్స్ట్ మనము ఆల్రెడీ కమిట్ చేసామా? హలో హలో చేసావు. సో చేసామంటే దాని మీనింగ్ ఏంటి? గిట్ దాన్ని ట్రాకింగ్ చేయడం స్టార్ట్ చేసింది. సో అందుకు ఇక్కడ మాడిఫైడ్ అని పడింది. ఓకే, నువ్వు మాడిఫై చేస్తే మాడిఫైడ్ అని పడింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయాలి. ఇక్కడ చూడు, చేంజెస్ నాట్ స్టేజ్డ్ ఫర్ కమిట్ అంటే ఇంకా స్టేజింగ్ ఏరియాకి యాడ్ అవ్వలేదు. గిట్ యాడ్ ఫైల్ నేమ్. ఓకే, గిట్ స్టేటస్ చూడు, మాడిఫైడ్ గ్రీన్ కలర్ అంటే స్టేజ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నాకు నేనేం పెట్టా? అభి అని పెట్టా, కానీ అభి అని పేరు కాదు, నేను వేరే పేరు పెట్టాలి. సడన్ గా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది నేమ్ తప్పు, ఇప్పుడు వేరే నేమ్ పెట్టాలి. అప్పుడు నేను ఏం చేయాలి? స్టేజింగ్ ఏరియా నుంచి దీన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ నేను వర్కింగ్ డైరెక్టరీకి వెళ్ళాలి. ఇప్పుడు నేను టెక్నికల్గా ఈ ఫైల్ ఎక్కడుంది? మనకి స్టేజింగ్ ఏరియాలో ఉంది. ఇప్పుడు స్టేజింగ్ ఏరియా నుంచి దీన్ని మళ్ళీ రీస్టోర్ చేయాలంటే ఇక్కడే కమాండ్ ఉంది చూడు, గిట్ రీస్టోర్ ఐఫన్ స్టేజ్డ్. ఓకేనా? ఓకే. గిట్ రీస్టోర్ ఐఫన్ స్టేజ్డ్ ఫైల్ నేమ్. సో నేను ఫైల్ నేమ్ చేస్తూనే మళ్ళీ నాకు ఇదే చూపిస్తుంది రెడ్ కలర్ లో, గిట్ స్టేటస్. ఓకే, సో మనం సింపుల్ గా ఏంటి, కలర్ నోటిఫికేషన్ రెడ్ లో ఉంటే వర్కింగ్ రైట్ లో ఉన్నట్టు, గ్రీన్ కలర్ లో ఉంటే స్టేజింగ్ ఏరియాలో ఉన్నట్టు. ఓకేనా? ఓకే. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ దాంట్లోకి ఏం చేస్తాను, వచ్చేసి అభి బదులు సంథింగ్ డిఫరెంట్. ఓకే, పవన్. దీన్ని సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిందంటే స్టిల్ రెడ్ కలర్ లో ఉంటది. కరెక్టేనా? ఓకే, ఎందుకు ఇంకా రెడ్ కలర్ లో ఉంటుంది? ఎందుకంటే మనం ఇంకా చేంజెస్ స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయలేదు. సో ఇప్పుడు గిట్ యాడ్ నేమ్ స్టార్ టెక్స్ట్. ఇప్పుడు గిట్ స్టేటస్, ఇప్పుడు నా స్టేజింగ్ ఏరియాకి యాడ్ అయింది కాబట్టి గ్రీన్ కలర్ లోకి రావాలి. గ్రీన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నా చేంజెస్ కరెక్ట్, నాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయొచ్చు. సేవ్ చేయాలంటే సేవ్ అంటే నథింగ్ బట్ కమిట్. గిట్ కమిట్ ఐఫన్ ఎం అంటే మెసేజ్. ఓకే, అప్డేటింగ్ నేమ్ ఇన్ ద నేమ్స్ డాట్ టెక్స్ట్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు నాకు నేను గిట్ స్టేటస్ కొడితే నాకు ఏం ఉండకూడదు. ఎందుకు? మనం వర్క్ అయిపోయింది, మనం ఆల్రెడీ కమిట్ కూడా చేసాం. చూడు, వర్కింగ్ ట్రీ ఇస్ క్లీన్. ఓకే, కానీ ఇక్కడ చూడు, యువర్ బ్రాంచ్ ఈజ్ అహెడ్ ఆఫ్ ఆరిజిన్ మాస్టర్ బ్రాంచ్ బై 1 కమిట్. అంటే ఏంటి? మనం ఇప్పుడు ఏ బ్రాంచ్ లో ఉన్నాం? గిట్ స్టేటస్ కొట్టాలని చూపిస్తుంది మాస్టర్ బ్రాంచ్, ఆన్ బ్రాంచ్ మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాం. ఓకే, ఇది నీ లోకల్. ఓకే, ఇది నీ లోకల్. సెంట్రల్ రిపాజిటరీలో కూడా సేమ్ బ్రాంచ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడు, మాస్టర్ బ్రాంచ్. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏం చూపిస్తుందంటే ఆరిజిన్ మాస్టర్ అంటే నీ సెంట్రల్. ఓకే, ఆరిజిన్ మాస్టర్, ఆరిజిన్ అంటే నీ సెంట్రల్. ఓన్లీ బ్రాంచ్ నేమ్ అంటే నీ లోకల్. ఇప్పుడు ఏం చెప్తుంది ఇది? యువర్ బ్రాంచ్ ఈజ్ అహెడ్ ఆఫ్ 1 కమిట్. ఇప్పుడు మనం లేటెస్ట్ గా ఒక కమిట్ చేసాం కదా, ఎక్స్ట్రా కమిట్. నీ లోకల్ బ్రాంచ్ నీ సెంట్రల్ బ్రాంచ్ కంటే ఒక కమిట్ ఎక్కువ ఉంది. ఓకేనా? సో ఇదేమంటుంది? యూజ్ గిట్ పుష్ టు పబ్లిష్ యువర్ లోకల్ కమిట్స్. ఇప్పుడు నేను గిట్ పుష్ చేస్తే ఎక్కడికి వెళ్తాయి నా చేంజెస్? సెంట్రల్ లోకి వెళ్ళిపోతుంది. అంతే కదా? ఇప్పుడు మనం ఇక్కడ లోకల్లో ఉన్నాం కదా ఆల్రెడీ. ఒకటే, ఆరిజిన్ అంటే సెంట్రల్. ఓకే, ఆరిజిన్ అంటే సెంట్రల్. ఓకే, ఓన్లీ మాస్టర్ బ్రాంచ్, ఓన్లీ నేమ్ ఉంటే, బ్రాంచ్ నేమ్ ఉంటే అది లోకల్. ఓకే,
సో ఇప్పుడు నీ చేంజెస్ నీ కమిట్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, లోకల్లోనా లేకపోతే సెంట్రల్లోనా ఎక్కువ ఉండేది? సెంట్రల్లో. కమిట్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? ఇప్పుడు మనం చేసిన కమిట్ ఎక్కడ, లోకల్లోనా సెంట్రల్లోనా? లోకల్లో చేసాం. ఇప్పుడు కమిట్ ఎక్కువ ఎక్కడ ఉన్నట్టు? లోకల్లోనే ఉన్నట్టు. సో అందుకు ఇది ఏం చెప్తుంది? యువర్ బ్రాంచ్ ఇస్ అహెడ్ ఆఫ్ చెప్తుంది. సెంట్రల్ బ్రాంచ్ కంటే నీ లోకల్ బ్రాంచ్ ఒక కమిట్ ఎక్కువ ఉందని చెబుతుంది. ఓకే. సో ఇప్పుడు ఆ కమిట్ ని ఏం చెప్తుంది? ఇది పుష్ చేయమంటుంది సెంట్రల్ రిపాజిటరీ లోకి. ఓకే, గిట్ పుష్ అని కమాండ్ ఇచ్చా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంది, పాస్వర్డ్ అంటే యాక్సెస్ టోకెన్. యాక్సెస్ టోకెన్ తీసుకున్నా, పేస్ట్ చేసా. చూడు, మాస్టర్ టు మాస్టర్. ఈ మాస్టర్ టు మాస్టర్ అనేది ఏంటంటే నీ లోకల్ నుంచి నీ సెంట్రల్ లోకి డేటా పుష్ అయింది. ఓకేనా? ఇప్పుడు నీ కమిట్ డీటెయిల్ ఏంటంటే గిట్ లాగ్. చూడు, ముందు ఇది ఒక్కటే ఉన్నింది కదా. చూడు, ముందు యాడింగ్ నేమ్స్. ఇప్పుడు సెకండ్ కమిట్ విత్ ఐడి, ఎవరు చేంజ్ చేశారు, ఎప్పుడు చేంజ్ చేశారు. ఓకే, ముందేమో 26, ఇప్పుడేమో 36 టైం స్టాంప్ లో. చూడు, కమిట్ మెసేజ్ అప్డేటింగ్ నేమ్ ఇన్ ద నేమ్ స్టార్ టెక్స్ట్ ఫైల్. ఇది డీటెయిల్ గా చూడాలంటే గిట్ టు షో ఈ కమిట్ ఐడి. ఓకే, గిట్ షో కమిట్ ఐడి, ఇక్కడ గిట్ షో కమిట్ ఐడి. చూడు, ఇక్కడ ఏమొస్తుంది అప్డేటింగ్ నేమ్ లో. ఇక్కడ మనం చూస్తే మేరీ అనేది డిలీట్ అయిపోయింది, పవన్ అనే నేమ్ యాడ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు నేను ఇదే ఇక్కడ చూడొచ్చు. సో నేను రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే, లేటెస్ట్ చేంజెస్ ఇక్కడ నేను రీఫ్రెష్ అయింది. ఓకే, సో రీఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడు, ఇక్కడ కమిట్ ఐడి మారింది. చూడు, ముందేమో ఏమున్నది కమిట్ ఐడి A0774 సంథింగ్ ఉన్నింది, ఇప్పుడు 08B. అంటే ఈ లేటెస్ట్ ఐడిలో ఫస్ట్ కొన్ని లెటర్స్ మాత్రమే కొన్ని లెటర్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఓకే. ఇప్పుడు నేను ఈ కమిట్ ఐడిలో ఏం చేంజెస్ జరిగాయని తెలియాలంటే ఏంటి, ఈ కమిట్ ఐడి మీద క్లిక్ ఇవ్వాలి. ఈ కమిట్ ఐడి మీద క్లిక్ ఇస్తే ఇక్కడ చూడు ఏం చేంజెస్ జరిగాయి. మేరీ అనేది డిలీట్ అయిపోయింది, పవన్ అనేది యాడ్ అయింది. ఎవరు డిలీట్ చేశారు, ఎవరు యాడ్ చేశారు? పవన్ కుమార్ కేఆర్. ఓకే, ఎప్పుడు 4 minutes అగో. ఓకే, సో మనం బ్యాక్ వస్తే ఇక్కడ టైం స్టాంప్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, 5 minutes అగో అని చెప్పేసి. ఓకేనా? సో మనం కంప్లీట్ డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ గిట్ షో కమిట్ తో మనకి ఇక్కడ టైం స్టాంప్ కూడా చూపిస్తుంది. అర్థమైందా? సో ఇలాగా ఈ గిట్ ఎవరు ఏ ఫైలు ఎప్పుడు చేంజ్ చేశారు అనేది ట్రాక్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ VCS. సో దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఇట్ విల్ ట్రాక్ చేంజెస్. ఓకే, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు. ఇంకొకటి ఏంటంటే నీ సర్వర్ క్రాష్ అయినా కూడా నీ డేటా నీ రెపాజిటరీ, నీ అప్లికేషన్ రెపాజిటరీ ఎక్కడ ఉంటుంది? సెంట్రల్ డిపాజిటరీలో సేఫ్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్ వచ్చేసి దీన్ని డిలీట్ చేస్తున్నా. ఓకే, దీన్నే క్రాష్ అనుకో, క్రాష్ అయిపోయింది, ఇక్కడ లేదు. ఇప్పుడు నాకు ఇది కావాలంటే నేను ఏం చేయాలి, మళ్ళీ క్లోన్ చేసుకోవాలి సెంట్రల్ డిపాజిటరీ నుంచి. గిట్ క్లోన్, ఆ క్లోన్ URL. సో ఫస్ట్ టైం ఏమో నేను చూపించిన పేజ్ లో ఉంటది, సెకండ్ టైం నుంచి ఇక్కడ చూడు కోడ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ ఇస్తే ఇక్కడ చూడు HTTPS. ఓకే, ఇక్కడ కాపీ సింబల్ కాపీ చేసుకున్నా. టోకెన్ అడ్రస్. ఇప్పుడు మళ్ళీ నీ యూజర్ లాగిన్ డీటెయిల్స్ ARRK1. సో పర్సనల్ యాక్సెస్ టోకెన్ క్లోన్ అయిపోయింది, LSFNL. సో CD శాంపుల్. ఓకే, నువ్వు గిట్ లాగ్ అని కొడితే
నీకు మళ్ళీ 2 కమిట్స్ చూపిస్తాయి. ఓకే. ఈ ఫైల్ మనకున్న ఫైల్ ఏంటి? ఒకటే నేమ్ స్టార్ టెక్స్ట్. క్యాట్ నేమ్ స్టార్ టెక్స్ట్. చూడు జాను నేమ్స్ పవన్. ఓకేనా? ఓకే. అర్థమైందా? అర్థమైంది. సో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గిట్ లాగ్ అని మనం కొట్టినప్పుడు ఇక్కడ చూడు ఒకటి హెడ్ అని చూపిస్తుంది కదా, హెడ్ అని చూపిస్తుంది కదా. ఈ హెడ్ అనేది ఎప్పుడు ఎక్కడికి పాయింట్ అవుతుంది అంటే లేటెస్ట్ కమిట్ కి పాయింట్ అవుతుంది. ఓకే, సో దాని వల్లే మనం ఎప్పుడు లేటెస్ట్ డేటానే చూస్తాం ఫైల్లో. ఇది ముందు డేటా చూపించచ్చు కదా, మేరీ అని పేరు ఉంది అది చూపించచ్చు కదా, ఎందుకు చూపించట్లేదు? నీ కమి నీ హెడ్ ఎక్కడికి పాయింట్ అవుట్ చేస్తుంది? మా సెంట్రల్. ఈ హెడ్ ఏ కమిట్ కి పాయింట్ అవుట్ చేస్తుంది? ఈ హెడ్ ఎక్కడుంది? ఈ కమిట్ దగ్గర ఉంది కదా. ఓకే. ఇక్కడ చూడు, ఈ కమిట్ పక్కన హెడ్ ఉంది కదా. ఈ కమిట్ ఎక్కడ జరిగింది? ఇక్కడ మనము నేమ్ చేంజ్ చేసి మేరీ బదులు పవన్ అని పెట్టాం, అంతే కదా. సో ఇది మన లేటెస్ట్ కమిట్, ఇది ఓల్డ్ కమిట్, ఇది లేటెస్ట్ కమిట్. సో ఈ హెడ్ అనేది ఎప్పుడు లేటెస్ట్ కమిట్కే పాయింట్ అవుట్ అవుతుంది. సో దాని వల్ల నీ రిపాజిటరీలో ఎప్పుడు లేటెస్ట్ డేటా మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది చెప్పు? 2 కమిట్సా సెంట్రల్ రిపాజిటరీలో? 2 కమిట్స్ మీద నేను క్లిక్ చేసా, క్లిక్ చేస్తూనే ఇక్కడ డీటెయిల్స్ వచ్చాయి. ఓకే, మన ఓల్డ్ కమిట్ ఇక్కడ ఉంది చూడు. ఓకే, మన ఓల్డ్ కమిట్ ఇక్కడ ఉంది కదా, ఓల్డ్ కమిట్ మీద క్లిక్ చేయి. ఈ ఓల్డ్ కమిట్ లో ఏ డేటా ఉందో చూపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి నీ లేటెస్ట్ కమిట్ మీద క్లిక్ చేయి. లేటెస్ట్ కమిట్ లో ఉన్న డేటా చూపిస్తుంది. అర్థమైందా? సో ఇట్లా మనము కీప్ ఆన్ వర్క్ చేస్తున్నప్పుడు, కీప్ ఆన్ కమిట్ చేస్తున్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కమిట్స్ పెరుగుతూ వెళ్ళిపోతాయి. ప్రతి ఈచ్ టైం నువ్వు కమిట్ చేసినప్పుడు కొత్త కమిట్ ఐడి క్రియేట్ వస్తుంది. ఓకే, ఆ కమిట్ ఐడి డీటెయిల్స్ అని ఇక్కడ ఉంటాయి. ఓకే, అక్కడికి వెళ్ళేసి నువ్వు ఏమైనా ఓల్డ్ కమిట్ లో ఏం చేంజెస్ జరిగాయని చెక్ చేసుకోనికి అది యూస్ఫుల్ అవుతుంది. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ ద సెషన్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, రైట్? ఓకే, సో మనం వేరే సెషన్లో వేరే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఓకే, బాయ్ బాయ్.